13ని ఈ ఎగ్జాంపుల్ అర్థం చేసుకుంటే 5 సెకండ్లు సార్ ఆ ప్రాబ్లం. 5 2 10, పాజిటివ్ శేషం ఎంత 3, నెగటివ్ శేషం 5 3 15, నెగటివ్ శేషం ఎంత -2, నెగటివ్ శేషం ఎంత -2. 23 డివైడెడ్ బై 4, 4 5ల 20, పాజిటివ్ శేషం ఎంత 3, నెగటివ్ శేషం ఎంత -1. నౌ చాలా ఇంపార్టెంట్ గినండి సార్, రైట్. -2 ఎట్లొచ్చింది, 3ని 5 నుంచి తీసేస్తే. 3 - 5 ఎంత -2. ఇక్కడ -1 ఎట్లొచ్చింది, 3ని 4 నుంచి తీసేస్తే. నా ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు చూద్దాం సార్. పి ఆఫ్ ఎక్స్ని x-1 తోటి చేస్తే పాజిటివ్ శేషం ఎంత 2 అన్నాడు. నెగటివ్ శేషం ఎలాగ అనుకుంటాను చెప్పండి. 3ని 5 నుంచి తీసేస్తే 3 - 5 ఈజ్ -2. 3ని 4 నుంచి తీసేస్తే -1. 2ని x-1 నుంచి తీసేస్తే 2 - x-1. ఇదెంత ఆన్సర్ -x + 3. దీన్ని x-2 తోటి చేస్తే పాజిటివ్ శేషం ఎంత 1. ఇది 1 - x-2 ఎంత -x + 3. నెగటివ్ రిమైండర్ అనేది సమానమైంది, నెగటివ్ రిమైండర్ అనేది సమానమైంది. అంటే ఒక పి ఆఫ్ ఎక్స్ని x-1 x-2 తోటి చేస్తే శేషం ఎంత, ఇదే కదా అడిగింది. పి ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి సార్, x-1తో చేసినా x-2 తోటి చేసినా నాకు 2 సార్లు నెగటివ్ శేషం వచ్చింది. -x + 3 డివైడెడ్ బై x-1 x-2 క్యాన్సిల్ అయిపోయింది. ఆన్సర్ ఎంత -x + 3. సంఖ్యా వ్యవస్థ నుంచి నెగటివ్ రిమైండర్ కాన్సెప్ట్ ద్వారా కూడా మనము ఆన్సర్ రాబట్టవచ్చు. ఇక్కడ చూడండి సార్, x-1 తోటి చేస్తే శేషం 2, x-2 తోటి చేస్తే శేషం 1. శేషం అనేది పాజిటివ్ శేషం. నెగటివ్ శేషం ఎలా తీసుకుంటాము, -2 ఎలా వచ్చింది, 3 - 5 ఈజ్ -2, 3 - 4 ఈజ్ -1, 2 - x-1 ఈజ్ -x + 3, 1 - x-2 ఈజ్ -x + 3. x-1 తోటి చేస్తే నెగటివ్ శేషం ఇది, x-2 తోటి చేస్తే నెగటివ్ శేషం ఇది. నెగటివ్ శేషం రెండిటికి సమానం వచ్చింది. x-1 తోటి చేసిన x-2 తోటి చేసిన నెగటివ్ శేషం సేమ్. ఇది x-1 x-2 తోటి బాగా హరింపబడుతుంది. మిగిలిందేంటి -x + 3, మిగిలిందేంటి -x + 3. సంఖ్యా వ్యవస్థలో ఉన్న కాన్సెప్ట్లు కూడా మనము ఆల్జీబ్రాల్లో బీజగణితంలో కూడా మనము యూస్ చేసుకోవచ్చు, బీజగణితంలో కూడా మనము యూస్ చేసుకోవచ్చు. దీని మీద ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, పర్ఫెక్ట్గా లాజిక్. నెగటివ్ రిమైండర్ సేమ్ వస్తే మీకు లాజిక్ వచ్చినట్టే సార్. రిమైండర్ x-19 తోటి చేస్తే నాకు శేషము 99 వచ్చింది. x-19 తోటి చేస్తే నాకు శేషము 99 వచ్చింది. అదే x-99 తోటి చేస్తే నాకు శేషము 19 వచ్చింది, శేషము 19 వచ్చింది. అదే x-19 x-99 ఈ రెండిటితోటి చేస్తే ఎంత శేషం అన్నాడు. చాలామంది వీటిని వదిలేస్తారు. దయచేసి మీరు అనుకున్న డిఫికల్ట్ క్వశ్చన్ కాదు, కాన్సెప్ట్ తెలిస్తే చాలా ఈజీ క్వశ్చన్. ఇక్కడ పాజిటివ్ శేషం ఎంత ఉంది సార్ 99, ఇక్కడ పాజిటివ్ శేషం ఎంత ఉంది 19. పాజిటివ్ శేషం సేమ్ కాదు, నెగటివ్ సేమా చూద్దాము. నెగటివ్ అంటే 99 - x-19, 99 - x-19 అంటే ఇదెంత -x + 118, -x + 118. 19 - x-99 ఆన్సర్ ఎంత -x + 118, -x + 118. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది -x + 118, -x + 118. అందరికీ లాజిక్ క్లియర్ అయిందా? అందరికీ లాజిక్. x-19 తోటి చేస్తే శేషము 99, పాజిటివ్ శేషం 99, నెగటివ్ శేషం ఏమవుతుంది 99 - x-19, రైట్. -x +
118. ఇది కూడా -x ప్లస్ 118. సార్ ఆన్సర్ ఇది ఎందుకు అయింది సార్? న్యూమరేటర్ ఏమవుతుంది సార్? x-19 తోటి చేసినా x-99 తోటి చేసినా నాకు వచ్చే నెగటివ్ శేషం సేమ్ -x ప్లస్ 118. దీన్ని డివైడ్ చేస్తున్నాను. డివైడ్ చేస్తే ఇది పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది. ఆన్సర్ ఎంత? -x ప్లస్ 118. -x ప్లస్ 118. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్?